హాయ్ అండి. నేను ఈరోజు పచ్చి పసుపు కొమ్ములతో అల్లం పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తాను. ఇది ఆరోగ్యానికైతే చాలా మంచిది. మీరు 2 వీక్స్‌కి ఒక్కసారైనా సరే ఇది చేసుకొని తింటుండండి. అప్పుడే మనకి చిన్న చిన్న అలెర్జీస్ గానీ, ఇంకా జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటాయి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను చూపిస్తున్న ఐటెమ్స్ అన్నింటిని మనం పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను దీని లిస్ట్ ఇక్కడ ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకొని ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకుంటూ ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక కప్పు చింతపండు రసం, రుచికి తగ్గట్టు సాల్ట్, ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా బాయిల్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన అల్లం పులుసు రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడిగా మనం సర్వ్ చేసుకోవటమే.